గయ దగ్గర ఫల్గుని నది ప్రవహిస్తున్నది, అది చూడాలి. సేతువు అంటే రామేశ్వరం చూడాలి. ప్రభాస క్షేత్రం గుజరాత్లో సౌరాష్ట్రం అంటామే, ఇప్పుడు సోమనాథలింగం ఉందే అక్కడే ప్రభాస అనే పేరుతో రేవు ఉన్నది. అందులోనే శ్రీకృష్ణుడు స్నానం చేశాడు. సాందీపని కొడుకుని బతికించింది అక్కడే యాదవులు కొట్టుకు చచ్చిపోయారు. ఆ ప్రభాస క్షేత్రంలో స్నానం చెయ్యాలి. కుశస్థలి అంటే ద్వారక, అది గుజరాత్లోనే ఉన్నది. ద్వారకకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి, భాగవతం వినాలి. వారణాసి ఈ చరాచర జగత్తులో అవిముక్త హట్టభూమి మోక్షక్షేత్రం, అక్కడ మరణిస్తే ఎవడైనా మోక్షం పొందుతాడు. కాశ్యాంతు మరణాన్ముక్తి అని శాస్త్రములన్నీ ఘోషిస్తున్నాయి. అటువంటి వరణ అసి అనే 2 నదులు గంగానదిలో కలిసి ఆ స్థలానికి వెళ్ళి చూడాలి. గంగానదిలోకి వరణ అని ఒక నది, అసి అని ఒక నది, ఈ 2 గంగలో కలుస్తున్నాయి. ఇలా గంగ ప్రవహిస్తోంది, ఇట్నుంచి వరణ ఇట్నుంచి అసి కలుస్తున్నాయి. ఈ 2 ఉపనదులు గంగలో కలుస్తున్న మధ్యప్రదేశం కనుక వరణ అసి, వరణాసి, వారణాసి, వారాణసి అని పిలువబడింది. అటువంటి వారాణసి క్షేత్రం అవిముక్త హట్టభూమి. అక్కడ మోక్షం దుకాణంలో పప్పుల మీదట అమ్ముతారట. అంటే ఆ మోక్షం అంత సులభం అక్కడ. ఈగ, దోమ, చీమ కూడా అక్కడ చస్తే అది శాశ్వత కైలాసాన్ని పొందుతుంది. ఆ దివ్యక్షేత్రానికి వెళ్ళి గంగలో స్నానం చేసి డుంఠి విఘ్నేశ్వరుణ్ణి చూచి, అన్నపూర్ణాదేవిని చూచి, విశాలాక్షిమాతని దర్శించి, శనైశ్వరుణ్ణి పూజించి, అక్కడున్న యమాదిత్యాది ఆదిత్యుల్ని చూచి, యమధర్మరాజాదులు ప్రతిష్ఠించిన లింగాల్ని చూచి, ఆ తర్వాత లోపల ఉన్న మహానుభావుడైన విశ్వేశ్వరుణ్ణి దర్శనం చేసుకుని సంకటమోచిన హనుమంతుణ్ణి పూజించిన వాడు శాశ్వతముగా మోక్షం పొందుతాడు. స్తనరసన్న పిబేత్స మాతుహు, తల్లి గర్భంలో ప్రవేశించి భూమి మీద పుట్టి తల్లిపాలు తాగవలసిన ఘనకార్యం చెయ్యడు వాడు. ఆ కర్మయోగం ఉండదు, అనగా ఇక పునర్జన్మ ఉండదు. అటువంటి దివ్యక్షేత్రం వారాణసి క్షేత్రం చూడాలి. మధుపురిని చూడాలి, అంటే మధుర. శ్రీకృష్ణుడు అక్కడే ఎక్కువ లీలలు చేశాడు. మధురా బృందావన యాత్ర చెయ్యాలి. పంపా సరస్సు అని ఇక్కడే ఉన్నది మనకి. తోరణగల్లు దగ్గర దిగితే కర్ణాటక క్షేత్రంలో హంపి విజయ క్షేత్రం దగ్గర ఉన్నది. అక్కడ పంపా సరస్సు ఉన్నది. ఆ పంపా సరస్సులో రాత్రిపూట వికసించిన కలువ పువ్వులు ఘుమఘుమలాడిపోతూ ఉంటాయి. మతంగ మహర్షి ఆశ్రమం ఉన్నది. కిష్కింధ అక్కడే ఉంది. ఋష్యమూక పర్వతం అక్కడే ఉంది. ఇదంతా పంపా సరస్సు. ఎప్పుడైనా అమరావతి అనే ఎక్స్ప్రెస్ ఎక్కితే మీరు దారిలో తోరణగల్లు దగ్గర దిగితే వెంటనే మీరు ఆ తోరణగల్లు నుంచి ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఈ పంపా సరస్సుకి వెళ్ళొచ్చు అన్నమాట. అక్కడ రాముడు శబరి పళ్ళు తిని ఆవిడని అనుగ్రహించాడు. అక్కడే మతంగ మహర్షి శరీరం విడిచిపెట్టాడు. ఆ మతంగ మహర్షి ఆశ్రమంతో కూడిన పంపా సరస్సుని చూడాలి. బిందు సరోవరం అని హిమాలయ పర్వతాలలో ఉన్నది. ఆ బిందు సరోవరం గంగోత్రి గడుతూ ఉంటే కనపడుతుంది. ఆ బిందు సరస్సుని చూడాలి. ఇవన్నీ చూచి ఆయా క్షేత్రములను దర్శనం చేసుకుని దానములు చేసి స్నానములు చేస్తే మానవుడికి ఇహము పరము 2 లభిస్తాయి. ఇంకా ఓ ధర్మరాజా, తీర్థయాత్రలు చేయడమే కాకుండా గృహస్థాశ్రమంలో ఉంటూనే, గృహస్థుడిగా ఉంటూనే మానవులు తాము చేసే పనులన్నీ హరిసమర్పణ చేస్తే వారు ముక్తి పొందుతారు. హరిసమర్పణగా నువ్వు ఏ పనినా చెయ్యి. నువ్వు ఏ పని చేసినా నేను చేస్తున్నాను అనుకోకు. ఓ 1000 రూపాయలు దానం చేసావు, నేను చేశాను అనుకోకుండా పరమాత్ముడు చేయించాడండి నా చేత అనుకో. హరిసమర్పణ చెయ్యి. అన్నం తింటున్నావు, హరిసమర్పణ చెయ్యి. పురాణం వింటున్నాం, హరిసమర్పణం అనుకో. అలా అనుకున్నవాడు తటస్థజీవి అయి ఈ లోకంలో సుఖం పొంది శరీరం విడిచిపెట్టాక కైవల్యం పొందుతాడు. కామస్యాంతం హి క్షుత్రుభ్యాం క్రోధస్యైతత్ఫలోదయాత్ జనో యాతి నలోభస్య జత్వా భుక్త్వా దిశో భువః. ఎవరికైనా క్షుత్తు కలిగింది, ఆకలి కలిగింది. ఆకలి ఎలా తీరుతుంది? అన్నం తింటే, ఆహారం కడుపులో పడితే ఆకలి తీరుతుంది. కాబట్టి ఆకలి తీరాలంటే ఆహారం పారేస్తే చాలు. దాహం వచ్చింది, ఏదో పానీయం తాగితే, మంచినీళ్ళు తాగితే దాహం తీరుతుంది. అంటే తినడం ద్వారా ఆకలిని మనం జయించవచ్చు. త్రాగడం ద్వారా దాహాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. ఇంకా కోపం వచ్చింది, కోపాన్ని ఎలా అదుపులో పెడతాం? ఆ కోపంతో ఎవరైనా తిట్టేసామంటే కోపం పోతుంది. అవతల వాడి మీద గై గై గై, ఇప్పుడు వద్దు బయటికి వెళ్ళా కానండి, కోపం పోతుంది. తిడితే ఎగిరి గంతులేస్తే కోపం కాస్త శాంతిస్తుంది. ఆ కోపాన్ని ఆ కాసేపు అదుపులో పెట్టుకోవడం కష్టం కనుక దాని ఫలితం ఏదో తిట్టడమో కొట్టడమో చంపడమో ఉంటుంది. కానీ
ఇవన్నీ ఏదో ఒక సమయంలో ఉపశమిస్తాయట. కోపం వచ్చాక తగ్గుతుందిగా కాసేపు నాకైనా, ఆకలేసాక అన్నం తినాక కాసేపైనా ఆకలి ఉపశమిస్తోంది. దాహం తాగితే ఆ తాగడం ద్వారా, మంచినీళ్ళు తాగడం ద్వారా, పానీయం తాగడం ద్వారా కాసేపు దాహం ఉపశమిస్తోంది. కానీ ఈ లోభం, డబ్బు వ్యామోహం మాత్రం ఉపశమించదు. అది మాత్రమట ఈ మొత్తం ఆడిటోరియం నిండా కట్ల పెట్టేసి బంగారం పెట్టినా సరే ఇంతేనా అంటట. ఇంకో ఆడిటోరియం నిండా ఇవ్వండి అంటాడు. అదంతా ఇస్తే మొత్తం భూమండలం అంతా డబ్బు అయిపోయినా పర్వాలేదు వాడికి. ఈ డబ్బు అనేది గొప్ప జబ్బు. అందుకే మానవులు గుండెకాయ లబ్బు డబ్బు అని కొట్టుకోవడం మానేసి లబ్బు పోయి డబ్బు 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 అని కొట్టుకుంటుంది. అందుకే లోభమునకు మాత్రం అంతము లేదు. ప్రపంచమంతా వీడి చేతిలోకి వచ్చినా ఇంకా 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 ఏదో కావాలనే అనిపిస్తుంది. ఆ లోభమును జయించడమే మానవుడైనటువంటి వాడికి ప్రథమ కర్తవ్యం. గృహస్థాశ్రమంలో లోభాన్ని అదుపులో పెట్టుకుంటే, ఈ వస్తు వ్యామోహాన్ని అదుపులో పెట్టుకుంటే వాడు వెంటనే ఈ క్షణంలో తరిస్తాడు. అదేమిటో తెలియదు, ఈ లోభం అంత తేలిగ్గా పొమ్మంటే పోదాం. ఎన్నున్న దాచేస్తారండి కొంతమంది. ఆ దాచడమే కానీ అనుభవించరు. నేను చూశాను అలాంటి వాడిని. వాడికి ఓ మంచి పంచి పెడితే వాడి జీవితంలో కట్టుకోలేడు. ఆ మూల పెట్టి చివరికి అది పాడైపోవాల్సింది. పళ్ళు ఇస్తే వాడి దండో ఇతరులకి పెట్టడో పక్కన కొళ్ళబెడతాడు. అందుకే రాగానే పక్కవాడికి ఇచ్చేయాలి. అలా దాచడం నాకు చాలా చికాకు వచ్చేస్తున్నట్టు. వీడు తినలేడు, ఇతరులకు పెట్టలేడు, ఎందుకు పాడు చేయటం? ఈ డబ్బులన్నీ కట్టలు బ్యాంకుల్లో దాచి 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 వీడు చచ్చిపోయాక ఇప్పుడు అది ఏమవుతుంది? ఆ లాకర్లో ఉన్నవి పొడి అయిపోతాయి. ఒక ఆయన ఉండేవాడు మా ఊళ్ళో, ఏం కోట్లు సంపాదించాడు, పిల్లలు లేరు ఆయనకి. పిచ్చాడై ఆ డబ్బంతా బ్యాంకు లాకర్లో పెట్టాడు, ఇంట్లో పెట్టాడు. ఆయన చచ్చిపోయాకనండి, మీరు చెబితే నమ్మరు, గుండె చెరువైపోతుంది. ఆయన ఇంటిలో ఏనాటి మాట ఇది, మా చిన్నప్పటి మాట కాబట్టి చెబుతున్నాను, 20 రూపాయల కట్టలు, 10 రూపాయల కట్టలు, 5 రూపాయల కట్టలు అన్నీ పొడి అయిపోయి ఎవరికి తీసుకోవడానికి లేకుండా. ఈ బీరువాల నిండా మనిషి వారు. ఆ పాపాత్ముడు ఏ లోకానికి పోతాడో తెలియదు. కానీ చూసిన వాళ్ళు ఉసూరుమన్నారు. ఎందుకని? వ్యామోహంతో కాదు. ఇంత డబ్బు ఎంతమందికి ఊళ్ళో వాళ్ళకి ఉపయోగపడను. వాడేం పట్టుకుపోయాడు. ఆ తర్వాత బ్యాంకు లాకర్లు తీశారు, అవి అలాగే ఉన్నాయి. బట్టలు బీరువాల నిండా ఉన్నాయండి, అన్ని పురుగులు పెట్టిపోయాయి, ఒక్కటి కట్టుకోలేదు. ఎప్పుడు చూసినా పిచ్చి కొట్టు కట్టుకు తిరిగేవాడు వాడు. దానికి తగ్గట్టే పేరు కూడా అలాగే పెట్టాడండి వాళ్ళ నాన్న. ఎందుకు చెబుతున్నానంటే, ఏం ఉపయోగం వాడికి? ఏం సంపాదించి అవన్నీ కట్టలు కట్టి పక్కన పెట్టి చివరికి ఆ వ్యామోహంతో చచ్చిపోతే వాడు వచ్చే జన్మలో ఆ డబ్బు కాపలా కాసే పురుగుగా, పావుగా, ఇంటి ముందు కుక్కగా, మంచంలో బల్లిగా, గోడ మీద బల్లిగా, లేకపోతే మంచంలో నల్లిగా, ఆ పక్కన తిరిగే నల్ల పిల్లిగా, ఇలా తిరిగి ఎవడో జల్లకాయ కొట్టగానే మళ్ళీ చచ్చిపోయి మళ్ళీ జన్మెత్తుతాడు. అలాంటి లోభము వల్ల మానవుడికి సుఖం లేదు. దాన్ని విడిచిపెట్టడమే చాలా గొప్పది. ఇక అన్నిటికంటే పరాకాష్ఠ చెప్పాడు. ఇది సంస్కృతంలో శ్లోకము చదువుతాను, తెలుగులో పద్యము చదువుతాను పోతన గారిది. అప్పుడు మనం ఎలా తరిస్తామో తెలుస్తుంది. యస్య సాక్షాత్ భగవతి, యస్య సాక్షాత్ భగవతి జ్ఞానదీపప్రదే గురౌ మర్త్యా సద్ధీహి శృతం తస్య సర్వం కుంజరసౌచవత్. ఈ శ్లోకానికి పద్యం చదివితే మీకు చాలా తేలిక అర్థమవుతుంది. హరిమహిమ తనకు చెప్పెడి, హరిమహిమ తనకు చెప్పెడి గురువున్ నరుడను చుతలచి కుంఠిత బుద్ధిన్ తిరుగు పురుషు శ్రమమెల్లను కరిశౌచము క్రియ నిరర్థకం బగునదీప. మానవుడు తరించాలంటే గురువుని ఆశ్రయించి గురువుని పూజించాలి. గురువుగారి ఇలా ఆసనం మీద కూర్చుని హరి యొక్క మహిమని చెప్పడం మొదలుపెట్టాడు. భాగవతం అంతా చెబుతున్నాడు. ఇలా హరి యొక్క మహిమని తనకి చెప్పే గురువుని మాలాంటి మనిషే అని ఎవడైనా భావిస్తే వాడు ఆ క్షణమే నశించిపోతాట. హరి మహిమ తనకు చెప్పెడి గురువున్ నరుడనుచు తలచి. గురువు గారు విష్ణు స్వరూపుడుగా భావించాలి. అసలు గురువు అందరికీ అతీతుడు. అందుకే గురురు బ్రహ్మ, గురురు విష్ణు, గురురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నీ పక్కన కూర్చున్నాడు గనక, నీతో కాసు ప్రయాణం చేశాడు గనక, నీతో బస్సులో కూర్చున్నాడు గనక, నీతో కలిసి ఏదో డ్రింక్ తాగాడు గనక వీడు మనలాంటి వాడేనండి అని ఎవడైనా భావిస్తే, ఈ హరికథలు తనకి చెప్పే గురువుని సామాన్య నరుడిగా భావించి అవమానిస్తే అటువంటి వాడి యొక్క సకల పుణ్యములు జ్ఞానము నశించి ఘోర నరకం పాలైపోతాట. ఇది మీకు సంస్కృత శ్లోకము ఇస్తున్నాను, తెలుగులో పోతన గారి పద్యం కూడా చదువుకోండి. ఇంటికెళ్ళి భాగవతం చూచి గురువుగారు నిజం చెప్పారో అబద్ధం చెప్పారో తెలుస్తుందన్నమాట. అందువల్ల చెబుతున్నది. కొంతమంది ఇవన్నీ నిజంగా ఉన్నాయా అనుకునే అజ్ఞానులు కూడా ఉంటారు కదా, మీలాంటి జ్ఞానులు కాకపోయినా. కాబట్టి
ఇది సుస్పష్టముగా నారదుడు ధర్మజుడనే వంకతో మనకిచ్చినటువంటి సూత్రం. వ్యాసుడు రాసిన శ్లోకం. హరిభక్తిని చెప్పేటటువంటి హరికథ చెప్పేవాడిని పరమాత్మగా భావించాలి. వాడిని సామాన్య మానవుడిగా భావించి చులకనగా చూస్తే అటువంటి వాడి సకల శక్తులు నశిస్తాయి. అలా కుంఠిత భక్తితో బుద్ధి లేక తిరిగేవాడు ఉన్నాడే, వాడి పుణ్యం ఎటువంటిది అంటే కరిసౌచము క్రియ నిరర్థకం బగునధిపా. ఏనుగు స్నానం లాంటిదట. ఏనుగు ఏం చేస్తుంది? శుభ్రంగా స్నానం చేయించగానే పక్క నుంచి ఇంత మట్టి తీసి శిష్యం చల్లుకుంటుంది. ఎంత స్నానం చేస్తే ఉపయోగం ఉంది? మీరు చూడండి, కావాలంటే ఏనుగుల దగ్గరికి వెళ్ళి చూడండి. ఎంత రుద్దినా ఒళ్ళంతా రుద్దుతారు. కేరళలో గురవాయూరు ఉందా? గురవాయూరులో అన్ని ఏనుగులే ఉంటాయి. వాటిని తెగ కడుగుతారు. కడగగానే వెంటనే ఇంత తుక్కు తీసి పైన చల్లుకుంటుంది. అది ఆ ఏనుగుని అది కడగగానే మళ్ళీ పేడ వేసుకుంటుంది. మళ్ళీ దానికి పేడే. ఏనుగు ఎంత స్నానం చేసినా మళ్ళీ బురద చల్లుకున్నట్టుగా గురువు గారిని నరుడిగా భావించి చులకనగా చూసి ఆయన్ని అవమానం చేసి ఆయన మోసగించే వాళ్ళు ఉన్నారే, అటువంటి వాళ్ళ పుణ్యం అంతా పోయి చివరికి వాళ్ళు సంసారం అనే బురదలో ఇరుక్కుపోతారు. అందుకని గురువుని పరమబుద్ధితో చూడు, అప్పుడు మనం తరిస్తాం. గురువు గారిని చులకనగా చూసి నేను నశించానని చెప్పాడు నారదుడు. నా పూర్వజన్మ చెబుతున్నాను విను. నేను పూర్వజన్మలో ఒకానొకప్పుడు ఉపబర్హణుడు అనే ఒక గంధర్వుణ్ణి. నాకు చాలా జన్మలు గడిచాయి. అందులో ఒక జన్మలో ఒక గంధర్వుడిగా పుట్టాను. ఆ జన్మలో ప్రజాపతులు నన్ను పిలిచి, బ్రహ్మమానస పుత్రులైన ప్రజాపతులు నన్ను పిలిచారు. వారు నన్ను పిలిచి, నాయన నీకు నారాయణ మంత్రం ఇస్తాం, నీకు సంగీతం నేర్పుతాం, ఈ సంగీతముతో నారాయణ సేవ చేసుకుంటే నువ్వు బాగుపడి వైకుంఠానికి పోతావంటే నేను అలాగేనండి అన్నాను. వారి దగ్గరికి వెళ్ళి శ్రద్ధతోటి నారాయణ మంత్రం పొందాను, భాగవతం విన్నాను, వారి దగ్గర సంగీతం నేర్చుకున్నాను. భగవంతుడు నాకు అపూర్వమైన కంఠం ఇచ్చాడా ఆ జన్మలో. అందుకని నేను పాడుతూ ఉంటే రాళ్ళు కరిగిపోయేవి. నా చేతిలో ఒక తంబురా వీణా పుచ్చుకొని వాయిస్తూ భగవద్గానం చేసేవాడిని. ఒకసారి ప్రజాపతులంతా కలిసి ఒక గొప్ప యజ్ఞం చేశారు. ఆ యజ్ఞంలో కీర్తనలు పాడమని, నారాయణ స్మరణ చెయ్యమని నన్ను పిలిచారు. అప్పుడు నేను పాటలు పాడడానికి వాళ్ళతో కలిసి, నాకు కూడా కొంతమంది ఆడవాళ్ళు ఉండేవారు, వీళ్ళు కూడా బాగా పాడేవారు. వీళ్ళందరినీ వెంట పెట్టుకుని అక్కడికి వెళ్ళాను. వెళ్ళగానే నాకు నా ప్రియురాలు గుర్తుకొచ్చింది. పాట పాడుతున్నవాడిని రహస్యంగా ఆడవాళ్ళని మీరు పాడండి అని చెప్పి ఆడవాళ్ళ చేత పాటలు పాడించి నేను వెనక నుంచి తప్పుకొని నా ప్రియురాలు ఇంటికి వెళ్ళి హాయిగా ఆవిడతో కామోపభోగాలు అనుభవించాను. పాట పాడుతున్న ఈ ఉపబర్హణుడు ఏమైపోయాడు అని వెంటనే ప్రజాపతులు దివ్య దృష్టితో చూశారు. నేను నా ప్రియురాలు ఇంటికి పోవడం అర్థమయ్యింది. వాళ్ళు పళ్ళు పటపట కొరికారు. మూర్ఖుడా, మేము గురువులం, మా పక్కన కూర్చోమని, మాతో పాటు పాటలు పాడమని, హరిస్మరణ చెయ్యమని, భాగవతం వినమని చెబితే నీకు నారాయణ మంత్రం ఇస్తే ఆ నారాయణ మంత్రాన్ని కాదని, నారాయణుని పాటలు కాదని కామోపభోగాల కోసం పోతావా? గురుధిక్కారం చేస్తావా? దీనికి ఫలితం అనుభవించు. పరమ పవిత్రమైన సంగీతాన్ని వ్యర్థం చేసిన నీచుడా, భూలోకంలో దాసీపుత్రుడివై తల్లిని తండ్రిని చిన్నప్పుడే దూరం చేసుకుని అలమటించు అని శపించారు. దాంతో నేను హడిలిపోయి వాళ్ళ కాళ్ళ మీద పడి నన్ను రక్షించండి బాబోయ్ అన్నాను. అప్పుడు వాళ్ళు జాలిపడి, నువ్వు ఒక దాసీదారి కొడుకు అయి పుడతావు, పుట్టిన చిన్నప్పుడు నీ తండ్రి పోయినా తల్లి నిన్ను పెంచుతున్న వ్యామోహంలో పడకుండా మహానుభావులైన ఋషులు వస్తారు, అప్పుడు వాళ్ళ పురాణం వింటావు. భాగవతం చెప్పే ఆ గురువుల్ని నరుల కింద భావించకుండా పరమాత్మ కింద భావించు, సేవించు, దాంతో నువ్వు తరిస్తావని చెప్పారు. దాంతో నేను భూలోకంలో దాసీపుత్రుడిగా పుట్టాను. ఈ కథ మనం ఎప్పుడు చెప్పుకున్నాం? ప్రారంభంలో చెప్పుకున్నాం. నారదుడు ప్రారంభంలో వ్యాసుడి దగ్గరకు వచ్చి నేను ఒక పూర్వజన్మలో దాసీపుత్రుడిని అని చెప్పాడే, ఇప్పుడు ఆ దాసీపుత్రుడిగా పుట్టాడు. అప్పుడు ఆయన చాతుర్మాస్య కాలంలో మహానుభావులైన ఋషులు వస్తే వారిని సేవించి పరమభక్తితో సేవించి పూర్వజన్మలో చేసిన అపచారం చేయకుండా ఈ భాగవతం చెప్పే గురువులు దేవుళ్ళు అనుకుని వాళ్ళ దగ్గర దేవుళ్ళాడాడు, వాళ్ళ పాదాలు కడిగాడు, ఆ దుమ్ము నెత్తి మీద వేసుకున్నాడు, భాగవతం విన్నాడు. ఆ పుణ్యం వల్ల నేను మళ్ళీ జన్మలో బ్రహ్మమానస పుత్రుండై నారదుండై పుట్టాను. అర్థమైందా? భాగవతం చెప్పే గురువుల్ని సేవిస్తే, భాగవతం వింటే, భాగవతోత్తములతో సాంగత్యం చేస్తే, వాళ్ళని పరమాత్మగా చూస్తే ఎంత లాభమో నారదుండయ్యాను నేను మళ్ళీ తిరిగి. కాబట్టి నీవు కూడా నిరంతరము హరినామస్మరణ విడవకు. హరికథలు చెప్పేవాడిని విష్ణువుగా భావించి పూజించు, నరులుగా భావించక అనగానే నారదుడు సంతోషపడి, ఆ నారదుని యొక్క కథకి ధర్మరాజు సంతోషపడి నారదుడిని నిజంగా గురువుగా భావించి ఇప్పుడు ఆయన్ని విష్ణువుని పూజించినట్టు పూజించగానే నారాయణ స్మరణతో నారదుడు అదృశ్యుడైపోయాడు. పరీక్షిన్నరేంద్ర, ఆనాడు నారదుడు ధర్మజుడికి చెప్పిన ధర్మములు, ప్రహ్లాద చరిత్ర నీకంతా వివరించాను.
ఇంకా నువ్వేం వినాలనుకుంటున్నావు అని శుకుడు అడగగానే ఆయన చెప్పాడు, మనువుల గురించి చెప్పావు కదా, ఆ మనువుల్లో ఏ మనువు కాలంలో విష్ణువు ఏ రూపంతో వచ్చాడు, అప్పుడు ఇంద్రుడెవరు, ఈ మనువుల చరిత్ర విన్నవాడు తరిస్తాడని, మనువు గురించే విన్నవాడు తనువు విడిచాక మళ్ళీ మారు మనువు చేసుకోడని, వైకుంఠానికి వెడతాడని పెద్దలు చెప్పారు. కాబట్టి అడుగుతున్నాను అనగానే అప్పుడు శుకుడు చెప్పాడు, మొదటి మనువు స్వయంభువ మనువు, ఆయన భార్య శతరూప. దీని గురించి మనం ఎలాగో ఇదివరకు తృతీయ స్కంధంలో చెప్పుకున్నాం, కొత్తగా చెప్పుకోకర్లా. ఆ కాలంలో శ్రీహరి కపిలుడుగా యజ్ఞుడిగా పుట్టాడు. స్వయంభువ మనువు చివరి రోజుల్లో హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటే రాక్షసులు ఆయన్ని తపస్సులో ఉండగా తినేద్దామని వచ్చారట. అలా తినేద్దామని వస్తే శ్రీ మహావిష్ణువు యజ్ఞుడు అనే పేరుతో వచ్చి చక్రంతో రాక్షసుల్ని సంహరించి స్వయంభువ మనువుని రక్షించాడు. ఆయన ఇప్పుడు ఆ స్వయంభువ మనువు బ్రహ్మలోకంలో ఉన్నాడు. ఇప్పుడు రెండోవాడు స్వారోచిష మనువు. ఈయన కాలంలో ఈ స్వారోచిషుడు అంటే అగ్నిహోత్రుడి యొక్క మహిమతో పుట్టినవాడు, అందుకే సప్తార్చి బిడ్డడు అని పేరు. ఆయన చాలా గొప్పవాడు. ఆయన కాలంలో శ్రీ మహావిష్ణువు విభుడు అనే పేరుతో పుట్టాడు. రెండో వాడైన ఈ సారోచిషుడి యొక్క చరిత్ర మార్కండేయ పురాణంలో వస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు ఇలాగే 40 రోజుల పురాణాలు చెప్పుకునేటప్పుడు మార్కండేయ పురాణం చెప్పుకుంటే అప్పుడు ఆ మార్కండేయ పురాణంలో సారోచిషమును సంభవం బాగా విపులంగా వస్తుందన్నమాట. ఆయన చాలా పరమ వైష్ణవోత్తముడు సారోచిషుడు. విష్ణువుని దశావతారాల్ని ఒకేసారి చూశాట. విష్ణువు ప్రత్యక్షమై 10 అవతారాలు టకటకటక చూపించేశాడు ఆయనకి. అది ఎంత యోగం! ఆయన కాలంలో విష్ణుమూర్తి అవతరించాడు విభుడు అనే పేరుతో. ఆ కాలంలో రోచనుడు అనేవాడు ఇంద్రుడిగా పుట్టాడు. ఇంకా మూడవ మనువు ఉత్తముడు. ఈయనెవరు అంటే స్వయంభవ మనువు మొదటివాడని చెప్పాం కదా. ఆయనకి ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అని 2 కొడుకులు. అందులో ఉత్తానపాదుడు కొడుకే ధ్రువుడు ఉత్తముడు. ప్రియవ్రతుడు పెద్ద కొడుకు, ఆయనకు కూడా ఒక కొడుకు ఉత్తముడు. ఆ ఉత్తముడికి పుట్టిన కొడుకు కూడా ఉత్తముడనే పేరు పెట్టారు. ఆ ఉత్తముడనేవాడు మూడవ మనువు. ఇతడు ప్రియవ్రతుని వంశంలో పుట్టినవాడు. ఇతని కాలంలో సత్యజిత్ అనేవాడు ఇంద్రుడిగా ఉండేవాడు. ఇంకా 4వ మనువు తామస మనువు. మానవాధీశ్వర మనువు 4వవాడు తామసుండనగా నొత్తముని భ్రాత. పృథివీపతులు కేతు వృష నరఖ్యాత్యాదులతని పుత్రులు 10 బలులు. సత్యక హరివీర సంజులు వేల్పులు త్రిశిఖ నామము వాడు దేవ విభుడు. మునులు జ్యోతిర్వ్యోమ ముఖ్యులు హరి పుట్టే హరిమేధునకు ప్రీతి హరిణియందు. గ్రాహబద్ధుడైన గజరాజు విడిపిల్చి ప్రాణభయము వలన బాపిగాచే హరిదయా సముద్రుడు. అఖిల లోకేశ్వరుడనిన సుకుని జూచి అవని విభుడు. ఇక్కడి నుంచి గజేంద్ర మోక్షం ప్రారంభమవుతోంది. అద్భుతమైన ఈ గాథ ఈరోజు మీరు పూర్వజన్మ సుకృతం వల్ల వినగలుగుతారన్నమాట. ఇవాళే కాక రేపు సాగుతుంది అనుకోండి. మానవుల్ని వెంటనే సంసార బంధాల నుంచి కష్టాల నుంచి విముక్తి చేసే కథలలో ప్రత్యక్ష కథ, పరమ ఉత్కృష్ట కథ గజేంద్ర మోక్షం అంటే. మనువులలో 4వ మనువు పేరు తామస మనువు. ఈ తామస మనువు కాలంలో జ్యోతిర్వ్యోముడు అనేటటువంటి వాళ్ళు సప్త ఋషులుగా ఉండేవారు. వీళ్ళందరికీ జ్యోతిర్వ్యోమాది మునులు అని పేరు అన్నమాట. ఈ తామసుడు మనం 3వ మనువు అని చెప్పుకున్నాక ఉత్తముడు. ఆ ఉత్తముడికి స్వయాన తమ్ముడు. 3వ మనువు తమ్ముడే తామసుడు అంటే. ఇతని కాలంలో మునులు జ్యోతిర్వ్యోమాదులు. త్రిశిఖుడు అని పేరు కలిగిన వాడు ఇంద్రుడిగా ఉండేవాడు. ఆ సమయంలో మహానుభావులైనటువంటి ఋషులు భూలోకంలో పుట్టారు. ఎంతోమంది శ్రీ మహావిష్ణువుకి ఆలయాలు కట్టి తరించారు. ఆ కాలంలో నక్షత్ర మండలంలో ధ్రువుడి యొక్క కీర్తి మరింత వెలిగిపోతూ ఉండేది. ఆ కాలంలోనే హరిమేధుడు అని ఒక ఋషి ఉండేవాడు. ఆయన పేరు హరిమేధుడు. ఈ హరిమేధుడు అనేవాడి భార్య పేరు హరిణి. ఈ హరిణికి హరిమేధుడికి చాలా కాలం పిల్లలు పుట్టలేదు. అందుకని వీళ్ళు శ్రీ మహావిష్ణువుని భక్తితో ప్రార్థించారు. 100 దివ్య సంవత్సరాలు శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చెయ్యగా విష్ణువు ప్రత్యక్షమై మీకేం కావాలో కోరుకోమంటే నీలాంటి కొడుకు కావాలన్నారు. నాలాంటి కొడుకులు ఉండరు నాయన, నేనే తప్ప నాలాంటి వాడు మరొకడెక్కడ ఉంటాడు, కాబట్టి నేనే మీకు కొడుకుగా పుడతాను అన్నాడు. ఈ విధంగా హరిణికి హరిమేధునికి ఈయన
హరిణీదత్తుడు అనే పేరుతో విష్ణువు కొడుకుగా పుట్టాడు. ఆ కాలంలో విష్ణుమూర్తి మంచి ఎర్రని రూపంతో ఉండేవాట, అరుణవర్ణంతో ఉండేవాడు అనమాట. హరిమేధునకు పుట్టే హరిణియందు, విష్ణువు హరిణికి హరిమేధుడికి పుట్టాడు. అదిగో ఆ విష్ణువే మొసలి చేత పీడింపబడుతున్నటువంటి ఏనుగు రక్షించు రక్షించు రక్షించంటే భూలోకానికి వచ్చి హరిణీ పుత్రుడనే పేరుతో రక్షించాడు. ఆనాడు 4వ మనువు కాలంలో హరిమేధుడికి హరిణికి పుట్టిన విష్ణువే వైకుంఠానికి వెళ్ళి ఆ వైకుంఠం నుంచి మళ్ళీ భూలోకానికి వచ్చి భూలోకంలో కష్టాల పాలయ్యున్న గజరాజును రక్షించి మొసలి యొక్క తల నరికి కరుణించాడు. ఆ మొసలికి మోక్షం ఇచ్చాడు, ఇటు ఏనుక్కి మోక్షం ఇచ్చాడు. ఆ హరి 4వ మనువు కాలంలో అన్ని కాలాల్లో కంటే ఎక్కువ దయగలిగిన వాడు. అసలు విష్ణువు ఎప్పుడు దయతో ఉంటాట, ఆ కాలంలో ఇంకొంచెం ఎక్కువ దయతో ఉండేవట. హరి దయాసముద్రుడు, సమస్త లోకాలకి ఈశ్వరుడు అనగానే శుకుణ్ణి చూచి పరీక్షిత్ అన్నాడు, నాకు చాలా కాలం నుంచి వినాలి ఈ కథ అనిపిస్తున్నది. అసలు ఈ యుద్ధం ఎలా జరిగింది? ఎక్కడో నీళ్లలో ఉంటుంది మొసలి. మొసలి ఎప్పుడు నీళ్లలోనే కాపురం పెడుతుంది. ఏదో బయటకు వచ్చినా బయట ఎక్కువసేపు ఉండదు, మళ్ళీ నీళ్లలో దూరాలి. నీటిలో ఉంటే దానికి బలం ఎక్కువ కనుక నీటిలో ఉండడానికి ఇష్టపడుతుంది. నిజానికి మొసలి ఉభయచరం, అంటే భూమి మీద ఉండగలదు, నీటిలో ఉండగలదు. కానీ సహజంగా నీటిలో ఉండడానికి ఇష్టపడుతుంది. అక్కడ ఉన్నప్పుడు దేన్నైనా పట్టి తినగలదు గనక. అడవుల్లో ఉండేది ఏనుగు. నీరాట వనాటములకు పోరాటం బెట్లు కలిగే పురుషోత్తముచే ఆరాటమెట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజరమునకున్. ఎక్కడో నీటిలో ఉండే మొసలికి అడవులలో స్వేచ్ఛగా తిరిగేటటువంటి ఏనుక్కి మధ్యలో యుద్ధం ఎలా జరిగింది? ఆ యుద్ధం మధ్యలో గజరాజు తనను తాను రక్షించుకోలేక ఎందుకు విష్ణువుని పిలిచింది? పిలిచినంత మాత్రం చేత ఇంతోటి మొసల్ని చంపడానికి ఎవరినో పంపకుండా ఆయన ఎందుకు వచ్చాడు? ఆ పురుషోత్తముడి యుద్ధాన్ని ఎలా ఆపాడు? భయంకరమైన బాధ పొందుతున్న అడవుల్లో తిరిగే ఏనుగుని ఎలా రక్షించాడు? ఈ కథ తెలుసుకోవాలని నాకు కోరికగా ఉన్నది. ఎందుకంటే ఏ కథల యందు పుణ్యశ్లోకుడు హరి చెప్పబడును సూర్యజనముచే ఆ కథలు పుణ్య కథలని ఆకర్ణింపుదురు పెద్దలతి హర్షమునన్. ఏ కథలలో నిరంతరం శ్రీ మహావిష్ణువు వర్ణింపబడతాడో ఆ కథలే పుణ్యకథలు. మళ్ళీ హరిని వర్ణించే కథలన్నీ పుణ్యకథల అంటే ఆ వర్ణించేవాడిని బట్టి కూడా వాటికి పుణ్యం వస్తుందట. మహానుభావులైన జ్ఞానము కలిగిన పాండిత్యం కలిగిన పుణ్యాత్ములు కనుక హరికథలు వర్ణించి చెబితే ఆ హరికథలు చాలా గొప్పవి. అవి విన్నవాడు ముందు ఈ లోకంలో దుఃఖములు విడిచిపెట్టి సుఖం పొందుతాడు, శరీరం విడిచిపెట్టి కైవల్యం పొందుతాడు. అందుకే భాగవతోత్తములైన పండితులు కీర్తించే హరికథలని శ్రద్ధతో విని ఆ కథలే పుణ్యకథలని ఆకర్ణించి తరిస్తారు మహాత్ములు. పెద్దలు ఎప్పుడూ హరికథలే వింటారు, పనికిమాలిన కథలు వినరుగాక వినరు, వ్యర్థంగా కాలం గడపరు. అందువల్ల మునినాథ ఈ కథాస్థితి వినిపింపుము వినగనాకు వేడుక పుట్టెన్ వినియద కర్ణేంద్రియములు పెనుబండువు చేయ మనము ప్రీతిం వందన్. మునీశ్వర, ఈ కథంతా నాకు వివరించు, ఈ కథ వినాలి అని నా చెవులు తహతహలాడుతున్నాయి. నువ్వు చెబుతూ ఉంటే చెవులకి పండగ కింద ఉంటుందయ్యా ఈ కథ. భగవంతుడి కథలు కొందరు చెబుతూ ఉంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుందట, చెవులకి పండగలా ఉంటుందట. కొందరు చెబితే దండగా, కొందరు చెబితే పండగ. నీవు చెబుతూ ఉంటే చెవులు వేడుక పొందుతున్నాయి, ఇంకా 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 వినాలనిపిస్తున్నది, తహతహలాడిపోతోంది మనస్సు. ఎక్కడ ఎక్కువైపోయింది, 5 నిమిషాలు ముందు ఆపితే బాగుండుననే కోరిక రావడం లేదు, మనస్సు కుతూహలం చెందుతున్నది. ఏది ఈ కథ చెప్పు. ఆ వాసుదేవుని కథలు భద్రములిచ్చే కథలు విని తరిస్తాననగానే అప్పుడు చెప్పాడు శుకుడు, నీకు పూర్వజన్మ సుకృతం వల్ల విష్ణువు కథలు వినాలనే కోరిక కలిగింది. ఇప్పుడు ఆ కథ చెబుతున్నా విను. రాజేంద్ర విను, సుధారాశిలో ఒక పర్వతము త్రికూటం బనదనరుతుండు యోజనాయుతమగు ఉన్నతత్వంబును అంతియ వెడలుపు నతిశయిల్లు కాంచనాయస్సార కలధౌతమయములై 3 శృంగంబులు మనసియుండు తటశృంగ బహురత్న ధాతు చిత్రితములై దిశలు భూనభములు తేజరిల్లు భూరి భూజలత కుంజ పుంజములును
మరగి తిరిగెడ్డి దివ్య విమానములును చెరుల కీడిల్చు కిన్నర చెయ్యముగలిగి మ్రోసి పరతించు సెలయేటి మొత్తములును. రాజేంద్ర, పూర్వం పాలసముద్రంలో త్రికూటమును ఒక పర్వతం ఉన్నది. అది పాలసముద్రంలో సుధారాశిలో ఉంది. ఈ పాలసముద్రంలో ఉన్న త్రికూట పర్వతం చిన్నా చితకా పర్వతం కాదు, చాలా పెద్ద పర్వతం. 10,000 యోజనముల ఎత్తు, అంతే వెడల్పు ఉండేదిట. యోజనం అంటే 8 మైళ్ళు, 10,000 యోజనములంటే 80,000 మైళ్ళు పొడుగట. అంతే చుట్టుకొలత ఉండేది. అంత మహా విశాలమైన పర్వతం అది. ఆ పర్వతమునకు త్రికూటమని ఎందుకు పేరు వచ్చింది అంటే 3 శిఖరములు ఉన్నాయి గనక. కొండకి ఎత్తైన శిఖరాలు ఉంటాయే, ఆ శిఖరములు 3 ఉన్నాయి గనక త్రికూట పర్వతం అని పేరు వచ్చింది. అక్కడున్న ఈశ్వరుడు త్రికూటేశ్వరుడిగా పిలువబడ్డాడు. ఆ త్రికూట పర్వతానికి ఉన్న శిఖరములు 3, ఒకటి బంగారంతో ఉన్నదట, ఒకటి బంగారు కొండ, రెండవది వెండి, మూడవది అయస్సార ఇనుము. అంటే ఆ పైనున్న శిఖరంలో ఇనపధాతు ఉండేది, ఒక దాంట్లో వెండి ధాతు ఉండేది, మరో దాంట్లో బంగారు ధాతు ఉండేది. ఐరన్ ఓర్ అంటాం, దాన్ని బయటికి వెనక్కి తీసి మళ్ళీ ఇనుము కింద మార్చుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా 3 కొండలు, 3 శిఖరములు, 3 ధాతువులతో ఉండేవి. ఆ కొండ చర్యల దగ్గర రకరకాలైనటువంటి చెట్లుండేవి, పైనుంచి కిందకి సెలయేళ్లు ప్రవహిస్తూ ఉండేవి, పక్షులు తిరుగుతూ ఉండేవి, ఫలరసాలు కారుతూ ఉండేవి. ఆ పైన విమానాల మీద వచ్చి దేవతలు అక్కడ చేరేవారు. దేవతల విమానాలు కొండ మీద వాలేవి. వాళ్ళగానే విమానాలను అక్కడ అట్టేపెట్టి వాళ్ళు హాయిగా పైన తిరుగుతూ ఉండేవారట. నిరంతరం ఆ కొండ యొక్క సౌందర్యాన్ని చూడడానికి, ఆ కొండ దగ్గర ఉన్న పళ్ళు తినడానికి, అక్కడ విహరించడానికి, భార్యలతో కలిసి సంగీతాలు పాడుకోవడానికి ఈ దేవతలు, గంధర్వులు, కిన్నరులు వాళ్ళ లోకాల నుంచి విమానాల్లో అక్కడికి వచ్చి విమానాలు అక్కడ పెట్టి తిరుగుతూ ఉంటే ఈ విమానాల మోతతో ఉండేదిటది. విమానములు తెగ మారుమోగిపోయేవి. అక్కడ అన్ని విమానాలు తిరిగేవిట. మన విమానాలంటే ఒక విమానం పెడితే కానీ రెండో విమానం రావడానికి రన్వే సరిపోదు. అక్కడ ఆ విమానాలు డామ్మని దిగిపోవచ్చు. అందుకే వాటి మోతలతో, వాటి యొక్క పార్కింగులతో ఆ ప్రదేశం కళకళలాడేది. వాళ్ళంతా కిందకి దిగి హాయిగా ఈ భార్యాభర్తలంతా పాటలు పాడుకుంటూ, భోజనాలు చేసుకుంటూ, అమృతం తాగి విహరించిపోతూ ఉండేవారు. అంటే అది దేవతా విహార స్థలం, అది పరమ పవిత్ర స్థలం. అది అందులో విశాలమైన కొండ అవడం వల్ల ఎంతమంది అయినా రాగలుగుతారు అక్కడికి. ఇంకా వాళ్ళు పాడుతున్న పాటలతో ఆ ప్రదేశం అంతా మారుమోగిపోతూ ఉండేది. అక్కడ తిరుగుతున్న జంతువుల యొక్క కిలకిలారావాలతో, పక్షుల యొక్క కోతలతో ఆ ప్రదేశం ఆహ్లాదంగా ఉండేది. పైనుంచి కిందకి దబదబా ప్రవహిస్తున్న సెలయేళ్ళు అక్కడ తెగుండేవి. మనకి కపిల తీర్థంలో ఒక్కచోట ఢామ్ ఢామ్ అని ఆ సెలయేరు ప్రవహిస్తే ఎంత ఆనందం కలుగుతోంది. అటువంటి సెలయేళ్ళు కొన్ని లక్షలు ఉన్నాయి ఆ కొండ మీద. అటువంటి పవిత్రమైన కొండ, విశాలమైన కొండ, అక్కడ విహరించడానికి పనికొచ్చేటటువంటి స్థలం ఉన్న కొండ. ఆ పర్వతాన్ని గురించి ఇక్కడ వర్ణించేశారు. ఇక పోతన గారు నాయన మన మా అమ్మాయి చదివిన వచనం అంతా ఇందులోదే. ఏకధాటిన ఆయన శ్లోకాల కింద వర్ణించకుండా రాసేశాడు, ఏకధాటిన ఒక 2 పేజీలతో. అది మరియును మాతులుంగ లవంగ లుంగ చోతకేతకి భల్లాత కామ్రాతక సరళ పనస బదరి వకుళ వంజుల వట కొటజ కొంద కొరవక కొరంటక కోవిదార ఖర్జోర నారికేళ సింధువార పిచుమంద చందన మందార జంబూ జంబీర మాధవి మధుక తాల తక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బెల్వా మలక క్రముక కదంబ కరవీర కదలీక పిత్త కాంచన కందరాళ శిరీష శింసుపాసోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లిక మతల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరుణ్యవహాలంకృతంబును మణివాలు కానేక విద్రుమ లతా మహోద్యాన సుఖ పిక నికర చెంచూపుట నిశిత సమంచిత చెంచూపుట నిర్దళిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫల వర్ష బహురంధ్ర బహుళ ప్రవాహంబును సంతతాంగీకార భార పరిశ్రాంత కాంత సమాలింగిత కుమార మత్త మధుకర సమీప విట సముదయ సంచార బక బలాధిక కోయష్టిక ముఖర జల విహంగ విసర బధిరీభూత భూన భోంతరాళంబును కనకమయ సలిల తటధరి సరస సంగీత ప్రసంగ మంగళాయతనంబును గంధ గజ గవయ గండ భేరుండ జిల్లి హరిశరభగ కిటి వల్లాద్భుత కాక భూక మయ శరణాగత సంచకిత శమన కింకరంబున యొప్పున పర్వత సమీపంబునందు.
ఇంతటి వచనం ఆ మహానుభావుడు రాశాడు. ఏమి కవిత్వం అండి, వచన కవిత్వం, గద్యం అంటే అది. ఇలాంటివి ఎన్ని రాశాడో ఇవన్నీ మనకు ఒక్కొక్కటి వేదట భాగవతంలో వస్తాయన్నమాట. అసలు పోతన గారి శైలి అంటే ఇలా ఉంటుంది. ఇది ఆనాటి వచన కవిత్వం, నిజమైన వచన కవిత్వం. ఆ పర్వతం యొక్క సౌందర్యం, అక్కడున్న చెట్లు, అక్కడున్నవన్నీ ప్రకృతిని వర్ణించాడు. ఆ పర్వతం మీద వరుసగా మద్ది చెట్లున్నాయి, తాడి చెట్లున్నాయి, తీయ మామిడి చెట్లున్నాయి, బత్తాయి చెట్లున్నాయి, నారింజ చెట్లున్నాయి, యాలకల యొక్క తీగలున్నాయి, ద్రాక్షల యొక్క తీగలున్నాయి, సన్నజాజి తీగలున్నాయి, రకరకాల చెట్లు. ఆ చెట్లకి చుట్టుకొని పైకి పాకుతున్న రకరకాల తీగలు. ఈ తీగల్లో కొన్ని పళ్ళు ఇచ్చేవి, కొన్ని పువ్వులు ఇచ్చేవి. ఆ చెట్లన్నీ అడవుల్లో ఉండడం వల్ల ఆ పళ్ళు తినేవాళ్ళు లేక తెగ కాసేసాయి పళ్ళు. పైగా సహజంగా ఒక సీజన్లో కొన్ని పళ్ళే కాస్తాయి. వేసవకాలంలో మామిడి పళ్ళు, శీతకాలంలో సీతాఫలాలు, ఇలా ఆయా కాలములలో ఆయా ఫలాలే ఉంటాయి. కానీ అక్కడ అలా కాకుండా సర్వకాల సర్వవస్తుల్లో మామిడి పళ్ళు ఉంటున్నాయిట, బత్తాకాయలు ఉన్నాయిట, నారింజలు ఉన్నాయిట, సీతాఫలాలు ఉన్నాయిట, రామాఫలాలు ఉన్నాయిట, ద్రాక్ష ఫలాలు ఉన్నాయిట. ఇలా అన్ని రకాల ఫలములు దానికి కాశాయి. అక్కడ మనుష్యులు తక్కువ, దేవతలు ఎవరూ తినడం లేదు, మానవ సంచారం లేదు, అందువల్ల అవి తినేవాళ్ళు లేరు. ఈ పళ్ళు బాగా ముగ్గిపోయాయి. ముగ్గిపోయిన పళ్ళు తినడానికి అప్పుడప్పుడు చిలుకలు వచ్చి, ఇంకా ఏమైనా కొన్ని పక్షులు వచ్చి ముక్కులు పెట్టి అలా పొడిచేవి. అంచేత నిశిత సమంచిత చెంచూపుట నిర్దళిత, పదునైన ముక్కులతో టిక్కన పొడవగానే అందులోంచి రసం కింద కారిపోయింది. బాగా పండిపోయిన మామిడికాయ ఉంది. ఈ చిలక పొడవగానే ఏమవుతుంది, చిల్లుబడి ఆ రసం కింద కారింది. అది తాగేది ఎంత, కారేది ఎక్కువ. ఈ విధంగా అన్ని రకాల పళ్ళు చితికిపోయి ఆ ఫలరసం కింద కారుతోంది. ఓహోరి నాయనో, ఓ చోట కొండ మీద నుంచి కిందకి అలా మామిడి రసం కారుతూనే ఉంది. ఓ పక్కన బత్తాయి రసం, మరో పక్కన ఆరెంజ్ జ్యూసు, ఇంకో చోట గ్రేప్ జ్యూసు. ఈ విధంగా రకరకాల ఫలముల రసములు కిందకి కారాయి. ఈ రసాలు చూడడానికి ఎలా ఉన్నాయి, మామిడి రసమేమో బంగారపు రంగులో, బత్తాయి రసమేమో అదో రకమైన రంగులో, నారింజ రసం ఇంకో రంగులో, మరో పక్కన నల్ల ద్రాక్ష పళ్ళలోంచి నల్ల రసం, తెల్ల ద్రాక్షలోంచి తెల్ల రసం. ఈ రసాలన్నీ రంగులు రంగులుగా కిందకు వస్తున్నాయి. నిజంగా అందుకే అనుకుంటాను ఋషులు అక్కడ తపస్సు చేసేవారు. హాయిగా వేళకింత జ్యూస్ తాగుతూ ఉంటే ఇంకెందుకండి భోజనం, ఎంత ఆరోగ్యం. మనకు ఆ యోగం లేక కానీ ఇక్కడ కూర్చుంటున్నాం. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఆ కొండ ఎక్కడుందో చూసి ఆ పళ్ళు ఉంటే మిమ్మల్ని పట్టుకుపోతాను, నన్ను నమ్మి కూడా వస్తాను. మళ్ళీ డబ్బులకి పిసిని కొడతానని చూపిస్తే ఏం చేయలేను. కానీ మొత్తం మీద అక్కడికి వెళ్ళాక ఆ రసాలన్నీ విడివిడిగా కింద కారి అన్నీ కలిసిపోతున్నాయిట. అందుకని మిశ్రిత రసంబును, రకరకాల రసాలన్నీ కలిసిపోయి ఈ మొత్తం మిశ్రిత రసం ప్రవాహంగా పెడుతోందిట. ఆహా, అదొక పెద్ద గంగానదిలో ఉంది. ఇన్ని ఫలరసాలు అలా వెళ్ళిపోతున్నాయి. ఈ రసమంతా వెళ్ళి మరొక వైపు నుంచి పైనుంచి కిందకి దబదబా వస్తున్న నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళన్నీ జలపాతాల్లోంచి వస్తున్నాయి. ఆ జలపాతాలలో ఉన్న నీరు ఈ ఫలరసం కలిసిపోయి ఇప్పుడు ఇది పళ్ళరసమా నీళ్ళ ఏమో తెలియట్లా విచిత్రమైన రుచితో వెళ్ళిపోతున్నాయి. అబ్బా, ఆ నీరు తాగితే ఇక వాడికి ముసల్తనం ఉండదు, రోగం ఉండదు, హచ్చి అని తొమ్మరు, దగ్గరు. మాయిదారిది ఉపన్యాసం మధ్యలో రికార్డింగ్ టైంలో హచ్చి అని తుమ్మి దగ్గి ప్రాణం తీస్తున్నారే, అలాంటి ప్రాణాలు తీయడం అనే రోగాలు పోయి ఆరోగ్యంగా తయారవుతారు. ఎంత అపూర్వమైన రస ప్రవాహ బహుళంబును అన్నారు ఆయన. ఎన్ని రసాలు వెడుతున్నాయి, అవి బహుళమై వెడుతున్నాయి, మిశ్రితమై వెడుతున్నాయి. ఆ మధ్యలో ఈ రసాల మధ్యలో ఈ ప్రవాహంలో చేరి హంసలు, చక్రవాకాలు వంటి జలపక్షులు, ఆ జలపక్షుల తలల మీద నుంచి ఎగురుతున్న చిలుకలు, కోకిలలు మొదలైన మరొక కొన్ని రకాలైనటువంటి పక్షులు ఇవన్నీ కోలాహలం చేస్తూ ఉంటే ఈ కోలాహలంతో చెవుడు వచ్చేస్తుందిట. అందుకే బధిరీభూత, చెవుడు వచ్చేస్తున్నట్టుగా మారిపోతుంది ఆకాశం. అంటే ఆ పిట్టలు ఎంత కిలకిల అంటున్నాయో ఆలోచించండి. ఉపన్యాసం చెప్పడం 5 నిమిషాలు ఆలస్యమై హాల్లో కూర్చున్న వాళ్ళు ఏమైపోతారు? 5 నిమిషాలు గురువుగారు రాకపోతే ఉపన్యాసానికి చేరినటువంటి జనమంతా, అంటే మీలాంటి జ్ఞానులు కాదులేండి, కబుర్లు చెప్పుకునే ఆడిటోరియం గురించి చెబుతున్నాను. ఇంక వీళ్ళందరూ కబుర్లు చెబుతూ ఉంటే ఈ కబుర్లతో చుట్టుపక్కల వాడికి చెవుడు వచ్చేది. ఒక్కొక్కడు ఒక్కొక్క కబురు, మధ్యలో సెల్ ఫోన్లు ఇవి సరిపోక ఇవేమో గై గై కొడుకుని ఒకటి, పాటలు ఒకటి, ఏమిటో రకరకాలన్నీ మిశ్రిత ధ్వనులు. ఈ మిశ్రిత ధ్వనులకే మనకి చెవుడు వస్తుందంటే అన్ని పక్షులు ఏకకాలంలో కెల్ల కెచ కెచ కొయ్యి కొయ్యి అని కూస్తూ ఉంటే ఆ శబ్దములతో నభోంతరాళములు దద్దరిల్లిపోతున్నాయి. ఇటు భూమి, నభోంతరాళం అంటే ఆకాశం, ఆకాశ మార్గం భూమార్గం రెండూ దద్దరిల్లిపోతున్నాయి. ఈ శబ్దం తెగవాడతాం కానీ దాని అర్థం అదనమాట భూ నభ అంతరాళం. అందుకని భూ నభోంతరాళం, భోంతరాళం అనకండి, అది బండబూతు.
అంచేత భూమి ఇటు నభోంతరాల వంటి ఆకాశ మార్గము ఇవి దద్దరిల్లిపోతున్నాయి. అంత శబ్దం జరుగుతోందిట. ఇది సరిపోదా అన్నట్టుగా ఆ అడవిలో ఓ పక్కన ఏనుగులు, మరో పక్కన పులులు, మరొక పక్కన సింహములు, మరో పక్కన త్రాచుపాములు, మరో పక్కన నక్కలు, మరో పక్కన కుక్కలు, మరో పక్కన తోడేళ్లు, ఇలాంటి జీవులు కూడా సామూహికంగా పరిగెట్టుకుంటూ పోతూ ఉంటే ఈ శబ్దములతోటి మొత్తం ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోతోంది. ఈ మధ్యలో ఈ దృశ్యములు చూడడానికి కిన్నరులు, గంధర్వులు మొదలైన వాళ్ళు వచ్చారు. కిన్నరులు పాటలు పాడుతూ ఉంటే, గంధర్వులు వాద్యాలు వాయిస్తూ ఉంటే సరస సంగీత ప్రసంగ మంగళాయతనం. ఈ సంగీతానికి, ఈ మాధుర్యానికి మరో పక్కన వాతావరణం ఆహ్లాదంగా ఉంది. ఇవి సరిపోక దేవతలు మొదలైనటువంటి వాళ్ళు రకరకాల పాత్రలు తెచ్చుకున్నారు. బంగార పాత్రలు, వెండి పాత్రలు, అందులో రకరకాల మద్యములు తెచ్చుకుని, నంచుకోవడానికి పదార్థాలు తెచ్చుకుని ఇవి తాగుతూ వీటిని పక్కన పెట్టుకుంటూ ఉంటే ఈ దృశ్యం చూసేవాడికి మనం కూడా వాళ్ళతో పాటు కాసేపు కూర్చుంటే బాగుండును అనిపిస్తున్నది. అదొక విచిత్ర దృశ్యం. ఇంకా అక్కడున్న కొన్ని పాములు ఉన్నాయి. ఆ పాములు బుస్సు బుస్సుమని కాటేస్తూ ఉంటే రాళ్లు పగిలిపోతున్నాయి. ఈ పాముల నెత్తి మీద నుంచి వచ్చే మణులతో కొండంతా ధగధగలాడిపోతున్నది. ఈ విధముగా ఆ ప్రాంతమంతా యమకింకరులు కూడా అడుగు పెట్టడానికి భయపడేలా ఉన్నదట. అందుకని ఏమన్నాడు, సంచకిత శరణాగత శమన కింకరం. శమనుడు అంటే యముడు. యముడి యొక్క కింకరులు కూడా ఈ అడవిలోకి మనం రాలేమురా బాబు, ఇవేమిట్రా బాబు అనుకుంటున్నారట. అంత అద్భుతముగా ఉన్నది ఆ కొండ. అటువంటి కొండ మీద కొన్ని లక్షల కొలది జంతువులు భిల్లి భిల్లలు లాయక భల్లుక పండి ఖడ్గ గవయ బలిముఖ చమరి జిల్లి హరి శరభక కిటిమల్లాద్భుత కాక ఘోకమయమగు నడవిన్. ఒక పక్కన బోయేవాళ్ళు, ఆ బోయేవాళ్ళ భర్తలు, బోయే స్త్రీలు, పిల్లలు, ఇవి కాకుండా భల్లూకాలు, ఎలుగుబంట్లు, అవి వెళ్ళి పుచ్చకాయలు ఇలా పట్టుకుని చేత్తో చీల్చి తినేస్తున్నాయి. తేనెపట్లు అంటే ఎలుగుబంట్లకి ఇష్టం. అందుకని ఎలుగుబంట్లు తేనెపట్టుల దగ్గరికి వెళ్ళి ఒక్క దెబ్బ కొట్టి పీకి ఆ ఈగలు వీటిని ఏం చేయలేవు. ఎందుకంటే ఎలుగుబంటి గొళ్ళంతా ఒకటే బొచ్చు. అందుకని ఈ బొచ్చులోకి వెళ్ళి అవి చేరలేవు గనక తేలికగా తేనెపట్టులు ఇలా పెరల కింద చించి తాగేస్తున్నాయట. అటువంటి భల్లూకములు, తర్వాత ఫణి పాములు, ఖడ్గమృగాలు, గవయ అంటే అడవిలో తిరిగేటటువంటి అడవి ఎద్దులు, ఇంకా మహిషములు, జిల్లి పెద్ద పెద్ద ఇంతంత ఈగలున్నాయి. అడవి ఈగని జిల్లి అంటారు. ఆ అడవి ఈగలు ఝుమ్ ఝుమ్ అని ఎగురుతూ ఉంటే ఆ శబ్దం మారుమోగిపోతుందట. అటువంటి వాటితో శరభమృగాలని మృగాలు ఉన్నాయి. సింహమును కూడా అవలీలగా ఎత్తుకుపోయే మృగములు ఉండేవి పూర్వం. వాటికి 8 కాళ్ళు, రెక్కలు కూడా ఉండేవి. ఆ శరభమృగాలు అంతరించిపోయాయి. ఓ పక్కన సింహాలు, పులులు ఉంటే ఆ పులుల్ని, సింహాల్ని కాళ్లతో తన్నుకుపోయే శరభమృగములు ఒక పక్కన, గండభేరుండాలు, ఇంకా గ్రద్దలు, ఇటువంటి వాటితో కాక ఘోకమయమై కాకులు గొడ్లగోపలతో, ఈ గద్దరింపులతో, కోతలతో దద్దరిల్లిపోతున్నది. అటువంటి అడవిలో కొన్ని ఏనుగులున్నాయి. అవి చాలా బలమైన ఏనుగులు, మళ్ళీ మామూలు ఏనుగులు కావు. ఇక్కడిక్కడ తిండి లేకుండా సర్కస్ ఏనుగులై పీనుగులుగా పడి ఉండే ఏనుగులు కాకుండా అడవులలో మంచి బలంగా తిరిగేటటువంటి ఏనుగులవి. అటువంటి ఏనుగులు కొన్ని అడవుల్లో తిరుగుతున్నాయి. ఆ ఏనుగులు ఎటువంటివో వర్ణించారు. అన్యాలో కన్న భీకరంబులు జతాశానేక పానీకముల్ వన్యే భంబులు కొన్ని మత్తతనులై వ్రజ్యా విహారాగతో ధన్యత్వంబున భూరిభూధర దరీద్వారంబులందుండి సౌజన్య క్రీడల నీరు గాలివడి కాసారావగాహార్థమై. ఆ అడవిలో ఉన్న ఏనుగులు ఎటువంటివి, అసలు చూడ్డానికే భయం కలిగించేలా ఉన్నాయి. అన్యాలోకన భీకరంబులు. మనం చూసామా వణికిపోతాం. మనం కాదట, సింహాలే వణికిపోతాయి. ఎవరైనా ఏనుగులకేసి ఒకసారి చూశారంటే ఓరినాయనో వీటిని చూడడం కంటే దూరంగా పోవడం మంచిదని భయపడి పారిపోతారు. చూపులకే భీకరంగా ఉన్న ఏనుగులు. ఈ భూమండలాన్ని ఐరావతం మొదలుకొని 8 ఏనుగులు మోస్తున్నాయి. 8 దిక్కుల్లో ఏనుగులున్నాయి గనక వాటికి అష్టదిగ్గజములని పేరు. ఆ అష్టదిగ్గజములనే ఏనుగుల్ని తన్ని అవతల గెంటిన ఏనుగులంటే అంత పరాక్రమం కలిగిన ఏనుగులు ఇవి. ఐరావతాన్ని పొడిచి అవతల పారేసింది ఇందులో ఉన్న గజరాజు గారు. అంతటి పరాక్రమం కలిగిన ఏనుగులు. అందుకే జత ఆశా అనేకపములు అన్నారు. అంటే దిగ్గజములను కూడా జయించిన ఏనుగులు అన్నమాట. అటువంటి అడవి ఏనుగులు కొన్ని మదించిన శరీరంతో తెగతిని త్రాగి మత్తెక్కి
గుంపులు గుంపులుగా తిరుగుతూ తొండాలతో కొట్టుకుని ఆడుకుంటూ అటు ఇటు పరిగెడుతూ ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయాయి. ఈ చెలరేగిపోతే ఏమవుతుంది? గుంపులుగా తిరిగితే అసలే అది వేసవికాలం, ఎక్కువ మంది తోట చేరితే దాహం పుడుతుంది. ఎక్కువ మంది తోట చేరితే ఏమవుతుంది? వేడి లోపలికి వస్తుంది కదా, ఆ వేడి వల్ల వాటికి దాహం పుట్టిందిట. ఈ దాహం తీర్చుకోవడం కోసం మంచినీళ్ళు ఎక్కడుంటాయా అని ఒకనాటి సాయంకాలం వేళ కొండల్లోంచి బయటకు వచ్చాయి. అవన్నీ కొండ గుహల్లో ఉంటాయి పగటిపూట. ఆ కొండ గుహలలో నుంచి ఈ ఏనుగులన్నీ మంచినీటి కోసం విశాలమైన చెరువు వెతుక్కుంటూ బయలుదేరాయి. ఎందుకంటే చిన్న చిన్న నీటి గుంటలు ఉన్నాయి. ఆ గుంటలు వీటికి ఎక్కడ అంతాయి? ఒక్క తొండంతో ఒక ఏనుగు లాగిందంటే ఆ గుంటంతా ఢామ్మే. అవి కనుక ఇక్కడ మకాం పెట్టాయంటే గుంటూరులో మంచినీళ్ళు తాగడానికి మనకు ఉండదు. ఎప్పటికే వారానికి 2 రోజులు నీళ్ళు లేక వస్తున్నాం. ఇంకా మిగతా రోజులు చెప్పేక్కర్లా, బోరెయ్యండో అని అడగలేక. కాబట్టి ఆ ఏనుగులు వస్తే ఇగసానానికి ఒక చుక్క నీరు మిగలదనమాట. ఈ విధముగా మొత్తం ఎక్కడైనా పెద్ద కాసారం దొరికితే మంచినీళ్లు తాగుదామా అనుకుంటూ బయలుదేరాయి అవి. అందుకని కాసార అవగాహార్థమై పెద్ద పెద్ద కొలనులో కొల్లేటి సరస్సు, పూర్వం కొల్లేటి సరస్సు అని ఒకటి ఉండేదిలండి. ఇప్పుడు అది ఎక్కడుందో మాకు కనపట్ల. ఆ కొల్లేటి సరస్సు అంతా ఆక్రమించి ఇష్టోదడి చేసేశారు. కొంతకాలం పోతే కదలకుండా కూర్చుంటే నన్ను ఆక్రమించి నా మీద బిల్డింగ్ కట్టేస్తారు. ఈ మానవుల లక్షణం ఇది, ఏం చేస్తాం? అందువల్ల అంత విశాలమైన చెరువు కావాలని బయలుదేరేవి. ఏనుగులన్నీ నల్లగా ఉన్నాయి. నల్లని ఏనుగులు కొండల్లోంచి బయటకు వస్తున్నాయట. ఆ కొండల్లోంచి ఏనుగులు బయటకు వస్తుంటే గుహల్లోంచి అది ఎలా ఉందో తెలుసా? ఇది వేసవికాలం, పగటిపూట సూర్యుడికి భయపడి చీకటి కొండలో దాక్కుంది. ఇప్పుడు సాయంత్రం అయింది కదా, సాయంత్రం సూర్యుడు వెళ్ళిపోతే అప్పుడు బయటకు వచ్చే అధికారం ఎవరికుంది? చీకటికే. అందుకని చీకటి పగటిపూట కొండల్లో దాక్కుని సాయంత్రం వేళ సమయం చూసుకుని సూర్యుడు చిక్కిపోయిన సమయంలో బయటకు వస్తుందా అన్నట్టుగా ఉన్నాయి ఏనుగులు. అంటే ఆ నల్లని ఏనుగులు బయటకు వస్తుంటే చీకటి గుంపులు గుంపులుగా వచ్చినట్టుందట. అవి ఎంత నల్లగా ఉన్నాయి! ఎన్ని ఏనుగులు రాకపోతే ఎంత చీకటి వచ్చినట్టు అనిపించిందో చూడండి. అంధకారమెల్ల అద్రిగుహాంతర వీధులందు పగలు వెరచి డాగి ఎడరువేచి సంధ్య ఇనుడు వృద్ధతనున్న వెడలెననగ కరులు వెడలె గుహలు. అంధకారం పగటిపూట కొండ గుహల్లో దాక్కుని సమయం చూసుకుని, సమయం అంటే ఏమిటి? తమ శత్రువైన సూర్యుడు నశించిపోతే కానీ బయటికి రాలేవు అవి. అందుకని సూర్యుడు అస్తమించేదాకా ఆగి సూర్యుడు సంధ్యా సమయంలోకి రాగానే అప్పుడు ఆయన ముసలాడైపోయినట్టు అనమాట. అంటే ఆయన వేడి ఉండదు కనుక చిక్కిపోతాడు కనుక. ఆయన రిటైర్ అయిపోయాడు, ఇక పర్వాలేదు అనుకుని ప్రిన్సిపాల్ గారు వెళ్ళిపోతే పిల్లలు రెచ్చిపోయినట్టుగా ఈ చీకటిలాగా భావింపబడుతున్న ఏనుగులు కొండ గుహల్లోంచి బయటకు వచ్చాయి. అన్ని ఏనుగులు నడిచి బయటకు వస్తుంటే కటిక చీకటి గుంపులు గుంపులుగా వచ్చినట్టుందన్నమాట. ఈ ఏనుగులు బయటికి రాగానే ఏనుగులకి విపరీతంగా చెమట కారుతుంది. ఈ చెమటని గంధము, మదగజాల యొక్క చెమటని మదజలం అంటాం. అసలు ఏనుగు యొక్క బలం ఎలా తెలుస్తుందో తెలుసా? వాటికి గండస్థలం నుంచి, చెక్కిళ్ళ నుంచి ఇలా చెమట కారుతుంది. ఇప్పుడు మనకు కూడా వేసవకాలంలో ఇక్కడ నుంచి ఇలా చెంపల నుంచి నీరు కారుతుంది. ఈ నీరు అసహ్యంగా ఉంటుంది. కొంతమంది సరిగ్గా స్నానం చేయరు, కాస్త కోస్త పౌడర్ రాసుకోకుండా పక్కన కూర్చుంటే ఎంత కంపో. కానీ చిత్రం ఏంటంటే ఏనుగుల యొక్క చెమట మాత్రం కిందకు వస్తుంటే అదొక విచిత్రమైన వాసన. ఆ వాసన మన మాట ఎలా ఉన్నా తుమ్మెదలకు ఇష్టం. తుమ్మెదలు ఏం చేస్తాయో తెలిసినా ఈ చెమట దగ్గరికి చేరి ఝమ్మని ఝంకారం చేసి తెగ తాగేసి మత్తెక్కి ఆనందంతో ఉంటాయట. వాటికి ఇది తేనె. మనం కాఫీలు టీలు తాగినట్టు అవి ఇవి తాగేస్తాయన్నమాట. వాటికి కడుపు నిండిపోతున్నట్టు దీంతో. అందుకని ఏనుగులన్నీ బయటకు వచ్చాయి. మదగ జదానామోదము కదలని తమకముల ద్రావి కడుపులు నిండల్ పొదలుచు తుమ్మెద కొదమల కదుపులు జుంజుమటల్చుగానము చేసిల్. ఈ మదగజములన్నీ బయటికి రాగానే వాటి చెక్కిళ్ల నుంచి, గండస్థలం నుంచి చెమట తెగ కారిపోతోంది. అసలు ఎంత చెమట కారితే ఆ ఏనుగంత బలమైనది. అందువల్ల ఏనుగులు బలమైనవి గనక, వయస్సులో ఉన్న ఏనుగులు గనక నీరు కారుతోంది. ఆ చెమట దగ్గరకు వచ్చే తుమ్మెదలు, అందులో కూడా మళ్ళీ ఆడామగా లేడీస్ అండ్ జెంట్స్ కలిసి వచ్చాయి. భార్యాభర్తలు కలిసి వచ్చారు. ఒక భర్త